అండ్ అస్సలం అయికుం. ఏంటంటే మనకి అంతకుముందు నేను కుకింగ్ వీడియోస్ పెట్టేవాడిని. ఇప్పుడు కొంతమంది నాకు పర్సనల్గా కలిసినప్పుడు అయితే కుకింగ్ వీడియోస్ చేయట్లేదండి మీరు, ఈ వీడియోస్ బాగుంటాయని చాలామంది అంటున్నారు. సరే నేను కూడా ఎప్పటి నుంచో ఒక కుకింగ్ వీడియో ప్లాన్ చేద్దామని చూస్తున్నాను. ఎలాగ ఇప్పుడు మాకు ఈరోజు మాది రంజాన్ పండుగ, అలాగా మనకి ఒకేషన్ కూడా కలిసి వచ్చింది కాబట్టి మటన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలామంది అడుగుతున్నారు చేయండి వీడియోస్ అని చెప్పి. అకేషన్ కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు మటన్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పక్కా మనకు హోమ్ స్టైల్ అనమాట. దీంట్లో ఎటువంటి బయట మసాలాలు ఏం యూస్ అయ్యారంటే మన ఇంట్లో ఉన్న మన కిచెన్లో ఉన్న థింగ్స్తోనే మనం బ్రహ్మాండమైన మటన్ బిర్యానీ అయితే మనం కుక్ చేసుకోవచ్చు. చూపిస్తాను ఎలా ఏంటంటే టోటల్గా. మీరు అయితే క్లియర్గా అయితే వీడియో అయితే చూడండి, మీకు పాయింట్ టు పాయింట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మటన్ అయితే నేను వచ్చేటప్పటికి 1 kg తీసుకున్నానండి. మటన్ మనకి మరీ లేత ఉండకూడదు, అలా అని చెప్పి మరీ ముదర ఉండకూడదు, మనకి మీడియంగా ఉంటేనే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. 1 kg మటన్ అయితే తీసుకున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చెప్తాను నేను ఇప్పుడు. ముందైతే మటన్ మనం కొద్దిగా కుక్కర్లో వేసుకుందాం అండి. కొద్దిగా ఏంటంటే కొద్దిగా ఇది ముదర కాదు, కొద్దిగా లేత కాదు కాబట్టి ఒక జస్ట్ 1-2 విజిల్స్ అయితే మనం కుక్కర్లో వాడుకున్నాం. అయితే ఇది మనకు వచ్చేటప్పటికి 1 kg అండి. ఓకే అండి, ఇప్పుడు దీంట్లో వచ్చేటప్పటికి ముందుగా మనకి రెండు లవంగాలండి యాడ్ చేసుకున్నాం దీంట్లో. ఓకే, దీంతో పాటు 2 యాలకులండి, ఒక దాల్చిన చెక్క ఒక చిన్నదనమాట. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాం. నేను దీంట్లో వచ్చి గళ్ళుప్పు అయితే యూజ్ చేస్తాను అండి. నార్మల్ సాల్ట్ కూడా మనం వేసుకోవచ్చు. ఓకే, కొద్దిగా అండి, వాటర్ ఎక్కువ కాదు, ఎందుకంటే మనకి మటన్ ఏంటంటే ఈ బాయిల్ అయ్యే కొద్దిగా వాటర్ లెవెల్స్ ఎక్కువ వస్తాయి. ఓకే అండి, మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తా అన్నా కదా. మనకి ఇప్పుడు టమాటా, ఆనియన్స్ అయితే తీసుకుందండి. వీటిని నేను నీట్గా కట్ చేద్దాం మనకి. ఇప్పుడు దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఏంటంటే షజీరా, మనకి పట్ట, ఇలాచి, మనకు లవంగాలు, మనకి దీంట్లో వచ్చేటప్పటికి జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాం. సరే అండి, ఇప్పుడు మనమైతే కుక్కర్లో అయితే మనం యాడ్ చేసాం కాబట్టి వాటర్ అన్ని కుక్కర్ అయితే మనం పెట్టేసాను అనమాట. రైస్ అనేది నేను ఒక 1/2 అవర్ ముందే సోక్ చేసి పెట్టుకున్నాండి. సోక్ చేసుకుని పెట్టడం వల్ల మనకి ఏంటంటే లెంత్ వస్తుంది, రైస్ కూడా బాగుంటుంది. ఓకే అండి, మన మటన్ అయితే కుక్ అయిపోయింది. చూసా కదా, నేను కొద్దిగా వాటర్ పోసాను, కానీ మనకి ఏంటంటే మటన్లో కొద్దిగా వాటర్ లెవెల్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి మనకు ఉంటుంది. ఈ వాటర్ అయితే మీరు అసలు పారేమాకండి, అసలు మ్యాజిక్ అంతా దీంట్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం అయితే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. ఓకే అండి, మనం ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతాం. దబరా అయితే యాడ్ చేసుకున్నాను. ఇదేంటి మనకు కొద్దిగా పెద్ద సైజు ఉండాలన్నమాట. ఇప్పుడు మనం కేజీ రైస్, కేజీ మటన్ అనమాట. అప్పుడు మనం కొద్దిగా దబరా పెద్ద తీసుకుంటే ఫ్రీగా కుక్ అవుతుంది. రైస్ కూడా మనకి ఇది వస్తుంది అనమాట, లెంత్ వస్తుంది, ఫ్రీగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఘీ యాడ్ చేసుకున్నాం. మనం బిర్యానీలు వచ్చేటప్పటికి ఘీ అనేది కంపల్సరీ అండి. ఘీ లేకపోతే ఆ టేస్ట్ అనేది ఉండదు మనకి అనమాట. నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఘీ యూస్ చేస్తున్నాను. దీంట్లో ఆయిల్ కూడా యాడ్ చేస్తుంది. టోటల్గా మనకి ఒక 300 grams అలా పడుతుంది అనమాట, ఆయిల్ కానీ ఘీ కానీ, ఎందుకంటే దీంట్లో మనం కర్డ్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి. లైట్గా అండి, ఒక 2-3 minutes ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు మనం. ఇప్పుడు దీంట్లో ఆనియన్ అండి, మనకి ఈ షేప్లో కట్ చేసుకోవాలి. ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నాను. దీంట్లో ఆనియన్స్ ఏంటంటే చిన్న సైజు ఉన్నాయి కాబట్టి నేను 4 యాడ్ చేసుకున్నాను. అదే పెద్ద అయితే 2 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఏంటంటే ఈ ఆనియన్స్ అనేది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలా, అప్పుడే మనకి ఆ టేస్ట్ ఉంటుంది అనమాట. నార్మల్గా మనం ఈ బిర్యానీ చేసేటప్పుడు ఆనియన్స్ ముందే మనం ఫ్రై చేసుకొని కలుపుకోవచ్చు, కానీ ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే ఆ టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. ఏంటంటే ఆనియన్స్, ఆయిల్ అంతా దాంట్లోనే ఉంటుంది కాబట్టి టేస్ట్ అదిరిపోద్ది. ఈలోపు మనం టమాటాస్ కట్ చేసుకున్నాం. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనకి ఈ గోల్డెన్ బ్రౌన్లో వచ్చినాయండి. ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట యాడ్ చేసుకుందాము. మీకు మెజర్మెంట్స్ ఏంటంటే అండి, కేజీకి 100 grams అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కేజీకి 100 grams అనమాట. మరి ఎన్ని కేజీలు వేసుకుంటే అన్ని 100 grams మనం యాడ్ చేసుకోవాలి దీంట్లో. మనకి ఇది ఏంటంటే చక్కగా మనకి ఫ్రై అయిపోవాలండి. యాక్చువల్గా ఏంటంటే చాలామంది బిర్యానీ చేసేటప్పుడు ఏంటంటే మొత్తం అన్ని కలిపేసి వాళ్ళు ఏంటంటే మన కుకింగ్కి పెడతారా, అలా చేసే వాళ్ళు ఏంటంటే దీంట్లో ఏది కూడా మనకి సరిగ్గా ఫ్రై అవ్వదు, కుక్ అవ్వదు. మనం దానికి సపరేట్గా చేసుకుంటే బిర్యానీ అసలు వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో కాజు యాడ్ చేసుకుందామండి. పచ్చిమిర్చి కూడా మనకి 5 నుంచి 6 పచ్చిమిర్చి.
ఇవన్నీ చక్కగా మనకి ఫ్రై అవ్వాలండి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేయాలా, లేదంటే స్మెల్ వస్తుంది, మనకి ఆ బిర్యానీ టేస్ట్ ఉండదు. దీంట్లో మనం టమాటాస్ యాడ్ చేసుకున్నామండి. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది, మంచి గుమాయించి స్మెల్ అయితే వస్తుంది అనమాట. ఈ టమాటాలు చక్కగా మనకి మగ్గిపోవాలి, ఇవి బాగా మగ్గాలండి. మనకి మగ్గితేనే ఆ టేస్ట్ అనమాట. చక్కగా మొత్తం కింద అడుగు అంటకుండా, మనకి ఏంటంటే బిర్యానీ చేసేటప్పుడు కింద అడుగు అంటకూడదు అనమాట. ఇప్పుడు దీంట్లో మనం అయితే ఉప్పు యాడ్ చేసుకుందండి. ఉప్పు అనేది మనకి టేస్ట్ తగ్గట్టు చూసుకొని వేసుకోవాలా. నేనైతే గడ్డపు యూస్ చేస్తాను, మీరు సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు కావాలంటే. మనకి టమాటా అయితే చక్కగా మగ్గిపోయిందండి. అసలు ఆ మగ్గిన స్మెల్ కానివ్వండి, ఆ స్ట్రక్చర్ కానీ మగ్గిపోయింది. బిర్యానీ మామూలుగా ఉండదు, వేరే లెవెల్ ఉంటుంది. మనం దీంట్లో కర్డ్ యాడ్ చేసుకుందామని మనకి ఇంచుమించు ఒక 250 grams అనమాట, అలా పడుతుంది. ఇప్పుడు దీన్ని చక్కగా మనం నీట్గా మొత్తం కలుపుకోవాలండి. యాక్చువల్గా ఏంటంటే దీంట్లో కారము అవన్నీ వాడతారండి, అవి కారం అసలు ఏమి యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తే ఏమైతే మటన్ కర్రీ అని బగారా రైస్ అయిపోతుంది అనమాట. మనకి బిర్యానీ అంటే బిర్యానీ లాగానే చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మటన్ యాడ్ చేసుకుందాం అండి. చక్కగా అంతా ఫ్రై అయిపోయింది, బాగా కలిసిపోయింది పెరుగు కూడా మనం నీట్గా. ఇప్పుడు మనం ఏదైతే కుక్కర్లో పెట్టాం కదండి, వాటర్ ఉంటుంది కుక్కర్లో, అది మాత్రం పొరపాటున కూడా పారేమాకండి. అసలు మ్యాజిక్ అంతా దీంతో ఉంటుంది. ఈ వాటర్ దాంట్లో యాడ్ చేస్తే బిర్యానీ సూపర్ ఉంటుంది, అది తిరిగిపోతుంది. మనం మటన్ యాడ్ చేసామంటే మొత్తం చక్కగా మసాలా అంతా కలిసిపోయేలా మనకి చక్కగా కలుపుకొని ఒక 20 to 30 minutes అనమాట, తక్కువ సిమ్లో, అంటే మనకి కొద్దిగా ఫ్లేమ్ తక్కువ చేసుకుని పెట్టుకుందాం. మటన్ చక్కగా కుక్ అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇప్పుడు కుక్కర్లో వేసాం కాబట్టి. ఓకే అండి, మనకి ఒక 50% కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నాము. మనకి దీంట్లో ఏంటంటే కొత్తిమీర తక్కువ పుదీనా ఎక్కువ అనమాట. మటన్ బిర్యానీ వచ్చేప్పుడు పుదీనా ఎక్కువ వేస్తే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం నిమ్మకాయ కూడా యాడ్ చేసుకున్నాం అండి. 2 నిమ్మకాయలు అయితే ఈజీగా పడుతుంది, ఇంట్లో 2 నిమ్మకాయలు. ఓకే, ఇంకా దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం అండి. ఇది వాటర్ దమ్ అనమాట. మనం వాటర్ తీసేటప్పుడు మనం గ్లాస్ తీసుకున్నామండి, గ్లాస్ వాటర్ అనమాట. అలా తీసుకోవాలా. గ్లాసున్నర తీసుకుంటారు చాలా మంది, అలా తీసుకోవాలి. కానీ గ్లాసున్నర అయితే సరిపోతుంది మనకి. గ్లాసున్నర అనుకుంటున్నారు కదండి, కాదండి. మనకి ఏంటంటే దీంట్లో వేసే ఆయిల్ కానివ్వండి, ఆ కర్డ్ మొత్తం లెక్కే అనమాట. మనకి గ్లాస్కి గ్లాసున్నర యాక్చువల్గా. అయితే మనకి ఇప్పుడు ఆయిల్ కర్డ్ అంతా దీంట్లో యూజ్ చేసాం కాబట్టి మనకి గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ కుక్కర్లోది మన వాటర్ యాడ్ చేస్తానండి. దీంట్లో టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ మనం మటన్ కుక్ అయింది కాబట్టి. ఓకే, మనకి వాటర్ ఎక్కడ వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లో రైస్ యాడ్ చేసుకున్నాం. హాఫ్ అన్ అవర్ ముందే నేను సోక్ చేసుకున్నా. ఓకే అండి, దీంట్లో రైస్ అయితే యాడ్ చేసాం కదండి. ఫస్ట్ మనం కొద్దిగా కుక్ చేసుకుందాం, ఒక 5 to 7 minutes దాకా కుక్ చేసుకుందాం. ఆ తర్వాత దమ్ వదిలేద్దాం. ఓకే అండి, మనకైతే దమ్కి దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం దమ్కి వదిలేద్దాం దీన్ని. ఇప్పుడు దమ్కి అయితే వదిలేద్దామండి. మన దగ్గర ఉన్న నీట్గా ఉన్న క్లాత్ ఒకటి మనకి చక్కగా ఆ ప్లేట్కి చుట్టి పెట్టచ్చు, లేదంటే మన దగ్గర మైదా పిండి ఏమైనా ఉన్నా చేసుకొని పెట్టుకోవచ్చు, ఎలా ఏం చేసుకోవచ్చు. ఇలా మేమైతే క్లాత్ పెట్టాం. దీని మీద బరువు పెట్టి మనం ఒక 20 minutes అలా వదిలేసి మనకి వేడి మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. మన బిర్యానీ దమ్ అయిపోయిందండి, రెడీ అయిపోయింది. వేడిగా మటన్ దమ్ బిర్యానీ అనమాట, ఇది స్పెషల్. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి, వేడిగా చక్కగా. ఓకే అండి, మనకి మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, ఇది స్పెషల్ అనమాట. చూద్దాం ఒకసారి. బిర్యానీ అయితే ఫుల్ రెడీ, పక్కా హోమ్ స్టైల్. దీంట్లో నేను వచ్చేటప్పటికి ఏమి ఓన్లీ ఇంట్లో మసాలాలు మాత్రమే యూజ్ చేసాను, వేరే మసాలాలు ఏమి యూజ్ చేయలేదు. ఒకసారి టేస్ట్ కూడా చూద్దాం. ప్లేట్లో అయితే వేసుకుందాం ముందు. ఆహాహా, ఏం సువాసన మామూలుగా లేదు. మనకి మటన్లో వచ్చేటప్పటికి పెరుగు రైతా కూడా చేసుకున్నాం అండి. పెరుగు రైతా, భాజీ, మా ఇంట్లో భాజీ అసలు మామూలుగా వేరే లెవెల్ అనమాట. కొడితే 6 డైరెక్ట్ అద్దరిపోయి. దీంతో పాటు కట్టా కూడా చేసుకున్నాను.
ముందు భాజీతో వేసుకుని కొద్దిగా టేస్ట్ చేద్దాం. అసలు భాజీ అంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి, మామూలు లేదు, అది తిరుపతి కలుపుకొని తింటే వేరే లెవెల్. సూపర్ అండి, మామూలు లేదు. రైస్ మామూలు సూపర్ తిరిగిపోయింది. సూపర్. ఆ వీడియో మీ నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జై భారత్.